నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రతిపాడులో చెరుకూరి జగత్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాల కళావేదికను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. ఉమామహేశ్వరంలో రాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వస్త్రదానం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రూరల్ సిఐ రవికుమార్. పంతొమ్మిదవ వార్డు భాగ్యలక్ష్మీపేటలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలలో బహుమతి ప్రదానం చేసిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ గుర్రెల శ్రీధర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని రైతులను కాపాడాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చీర్ల పుల్లారెడ్డి. పెంటపాడు మండలం ప్రతిపాడులో గురువారం సాయంత్రం కాగులంపాడు కనకదుర్గ గుడి వద్ద గ్రామ జనసేన అధ్యక్షులు చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అతిథులుగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, పట్టణ మెప్మా అధ్యక్షురాలు గుండుమొగల పద్మప్రియ అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు జనసేన నాయకులు నేలపాల దినేష్, మధ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దినేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. పండగ అనగానే పాపం లేడీస్ అందరూ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళందరూ ఇంట్లోనే చేసుకుంటారు మోస్ట్లీ. అది మనం చెప్పక్కర్లేదు. కానీ మాకు యూత్ అనగానే కొంచెం కుర్రోళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ ఈ 3 డేస్లో కొంచెం పండగ కాబట్టి అందరూ అన్నీ వదిలేస్తారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫ్రీగా వదిలేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే స్పీడ్గా బళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటారు. మనం ఇంకోటి పందాలని లేకపోతే ఇంకోటని తిరుగుతూ ఉంటారు. దయచేసి మీరు అందరూ ఈ 3 రోజులు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే మీకు ఏదైనా జరిగినా ఆ పండుగ మొత్తం ఇంటి మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దయచేసి తమ్ముళ్ళు మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరుకుంటే అంత మంచిది. దయచేసి మీరు అందరూ ఏదైనా అయ్యి తర్వాత మేము ఫోన్ చేసి హాస్పిటల్కో డాక్టర్స్కో చెప్పి లేకపోతే పోలీస్ స్టేషన్లో చెప్పేదానికంటే కూడా ముందుగానే ఇక్కడే మనం ఒక ఆలోచనతో ముందుకెళ్తే మంచిదనేసి నేను కాదు మన ఎమ్మెల్యే గారి ఆలోచన కూడా అదే. దయచేసి మీరు అందరూ కూడా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంత నిబద్ధత ప్రతిదానికి చాలా విలువలతో కూడిన నడవడిక అవన్నీ కూడా ఆయనలో మేము చూసి నేర్చుకోవాల్సినవి. అలాగే ఇప్పుడు శ్రీనన్ని కోసం ఒక మాట అన్నారు ఈయన ఈ సందర్భంగా. నేను ఒక్కనే సంతోషంగా ఉంటే కాదు, నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అనేది. ఈరోజు భోగి పండుగ ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆయన మనసులో ఒక ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అంతా కూడా మా రాజేష్ గారే చేస్తారు. ఒక మాట అంటారు అంతే, ఎరా ఇది ఇలా చేద్దాం అని ఒక మాట ఆయనతో చెప్పేస్తే ఇంకా శ్రీనని పని అయిపోతే అదంతా ఇంకా రాజేష్ గారు భుజాల మీద వేసి చేస్తారు. ఇవాళ నేను మా మటరాంబాబు కట్టుకున్న బట్టలు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎందుకంటే 2019 నుంచి మాతో పాటు ఆ రోజు నిలబడి ఉన్నారు, మమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. మీరందరూ మా కుటుంబ సభ్యులు, నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని చెప్పి
మమ్మల్ని అందరినీ పిలిచి ఈ వీరమహిళలు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మొత్తం మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన ఇంటికి పిలిచి ఆప్యాయంగా ఒక కుటుంబ సభ్యుని మనం ఎలా చూసుకుంటాం ఇవాళ వాళ్ళకి చీరలు మాకు ఈ బట్టలు అన్నీ కూడా ఆయనే పెట్టారు. తాడేపడం కొబ్బరితోటలో వేంచేసిన శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర ఉత్సవాలలో భాగంగా సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన అమ్మవారి ఉత్సవాల కళావేదికను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొదటి రోజు రాత్రి కపిలేశ్వరం శ్రీ సర్వారాయ హరికథ కళాశాల ప్రిన్సిపల్ నేమాని నాగలక్ష్మి భాగవతారునిచే శ్రీ పార్వతీ కళ్యాణం హరికథ కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన ఆహుతులను పెద్దలను మహిళలను ఈ హరికథ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక పరిషత్తుల సమాఖ్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు కూడా పాల్గొన్నారు. అనంతరం హరికథ కళాకారులను ప్రత్యేక ఆహ్వానితులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. अभीष्टाफलसिद्धिरस्तु सर्वे सर्वदीर्घमायुः अभीष्टाफलसिद्धिरस्तु ఒక్క ఆయన కూర్చున్నాడు. ఆహా, జనం అంతా వెళ్ళిపోయినా చాలా ఓపికగా కూర్చున్నారు, సంతోషం ఉన్నారు. ఇలాగే ఒక ఆవిడ సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్, ఓ హార్మోనియం ముందు వేసి కూర్చుంది. ఏమండోయ్ నేను పాడతాను తాళం వేయండి అది మొగుడిని, అలాగే నేను వేస్తానని ఇంటికి నా తలకాయంత తాళంగా పదవి చేసి పారిపోయేది. 46వ వార్షికోత్సవం అంటే ఇన్ని సంవత్సరాలుగా మరి సోదరులు శ్రీ ఎగ్గిన నాగబాబు గారి నాయకత్వంలో అనేక మంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడం చాలా సంతోషం. మనందరం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం ఈ వేడుకల్ని చూసి మనం ఆనందిస్తూ ఉంటాం. ఇది ఈ జాతరలు అమ్మవారి ఉత్సవాలు అనేది మన దేశ సాంప్రదాయానికి మన సంస్కృతికి ప్రతీకలు. అదేవిధంగా అనేకమైనటువంటి మన కళలు మరుగున పడిపోయినటువంటి కళల్ని ఇప్పుడు హరికథలు, బుర్రకథలు, కూచిపూడి నృత్యాలు ఇలాగా అనేకమైనటువంటి కళల్ని ప్రోత్సహించడం, ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ అవకాశం కల్పించడం, మన ప్రాచీన కళలైనటువంటి తోలుబొమ్మలాట మొదలైనటువంటి డప్పుల డ్యాన్సులు ఇట్లా అనేకమైనటువంటి ప్రాచీన కళలకి ప్రోత్సాహం ఇస్తూ గత 46 సంవత్సరాలుగా ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు సోదరులు ఎగ్గిన నాగబాబు గారికి, వారి మిత్ర బృందానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి కళావేదిక మీద కార్యక్రమాలు మొదలవుతాయి. గత 45 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ మహంకాళమ్మవారి వేదిక మీద మొట్టమొదటి కార్యక్రమం హరికథ భగవన్నామస్మరణతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. దానికి ఈ కళావేదిక ప్రారంభానికి ఇచ్చేసినటువంటి సోదరిమణి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారి చేతుల మీదుగా ఈ కళావేదికను పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో రాయుడు సాంబయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రాయుడు శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో పిల్లలకు పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారికి సేవా కార్యక్రమం అనంతరం గ్రామోత్సవం జరుగుతుందన్నారు. పిల్లలకు ఫ్యాషన్ షో నిర్వహించారు. వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీల్లో విజేతలకు రాయుడు శ్రీనివాసరావు
రూరల్ సిఐ రవికుమార్, పెంటపాడు ఎస్ఐ స్వామి చేతుల మీదుగా బహుమతులు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, పంచాయతీ, పోలీస్, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అధికారులకు వస్త్ర బహుకరణ చేశారు. సిఐ రవికుమార్ మాట్లాడుతూ నేటి తరం వారికి పండుగ ప్రాముఖ్యత తెలిసేలా ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే పెద్దల పండుగ కూడా, అందుకనే దీన్ని పెద్ద పండుగ అంటారు. పెద్ద పండుగ నువ్వు రాసావు. పెద్ద పండుగ అంటే ఇది పెద్దల పండుగ. మనకి స్మృతులు అంటే మనకు సంబంధించినటువంటి పెద్దల యొక్క స్మృతులను ఒకసారిగా గుర్తు చేసుకోవడం, వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనం అడాప్ట్ చేసుకోవడం, అది కూడా సంక్రాంతి తెలియజేస్తుంది. నాట్ ఓన్లీ రంగవల్లికలే కాదు. ఇంకొక చిన్న యాడింగ్ ఏంటంటే గోదాదేవి ఎవరికి సంబంధించినటువంటి ఆరాధకురాలు? శ్రీ వైష్ణవ ధర్మంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరమ భక్తురాలు. మధ్వాచార్యుల యొక్క పరంపరలో వచ్చేటువంటి గోదా కళ్యాణం మనం భక్తితో ఏ విధంగా సాధించుకోవచ్చు భగవంతుడు అనే దానికి గోదాదేవి ఎగ్జాంపుల్ అండి. సో కాబట్టి చిన్న చిన్న చేంజెస్ మా వైపు నుంచి నేను ఎంతవరకు చెప్పడానికి అర్హుండే ఇక్కడ తెలియదు, కానీ అవకాశం ఇచ్చి మైక్ చేతికి ఇచ్చారు కాబట్టి 2 విషయాలు చెప్పాలనుకున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మిపేటలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, సో సైక్లింగ్ పోటీలు జరిగాయి. డివైఎఫ్ఐ పట్టణ నాయకులు పోతు శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు జవాది శ్రీను, చిటికన రాము, అయినాల సత్యనారాయణ, చిట్టెట్టి సత్యనారాయణ సహకరించారు. పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, టీడీపీ నాయకులు ఎరుబండి సతీష్, మాధవి, లక్ష్మీల చేతుల మీదుగా జరిగింది. గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా యువత చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా క్రీడా పోటీలు నిర్వహించిన డివైఎఫ్ఐ నాయకులను అభినందించారు. కుమారులు ఇప్పుడు శ్రీనివాస్ గారు వారు మనకి ఇచ్చారు. గట్టిగా తరపున ధన్యవాదాలు. క్లాస్ కొట్టాలమ్మ గట్టిగా. కమిటీ తరపున మరొకసారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శేషు, శ్రీను వీరిద్దరూ కూడా మరి ఏదైతే సంతాన వేణుగోపాల స్వామి గుడి దగ్గర మరలా ఈరోజు మన భాగ్యలక్ష్మిపేటలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని ఇద్దరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి ఏదైతే మనం ఈ ముగ్గులు పోటీలు అని పెడతాం, మన ముగ్గులు పోటీలను ఎందుకు పెడతాం అంటే కేవలం మనలో ఒక పోటీతత్వం ఉండాలి, ఉండటం వల్ల మనం వేసే ముగ్గులు మరింత చక్కగా వస్తాయని చెప్పి. కానీ మనం పెట్టే ప్రతి ముగ్గు కూడా చక్కటి రంగులతోటి మన వీధులన్నీ కలకలలాడటం కోసం మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మన వీధులన్నీ కలకలలాడే దిశగా ముగ్గులన్నీ కూడా మన వీధుల్లో పెట్టడం, మన పిల్లలందరూ కూడా చక్కటి ముగ్గులు ఇక్కడ ఏర్పాటు చేయడం, సంక్రాంతి సంబరాల్లో మనందరం పండుగ జరుపుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మన కుటుంబంలో మనం జరుపుకుంటాం, కానీ ఇక్కడ ఈ ప్రాంతం అంటే చక్కగా మరి అన్ని రకాలుగా అందరం కలిసి ఇక్కడ ఒక చక్కటి వాతావరణం ఉంది. పిల్లల్ని చెడు వ్యవసాయాలకు వెళ్లకుండా మంచి దారిలో నడిపిస్తానికి ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా చేస్తున్నటువంటి మన ఈ టీవీకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు కాకుండా ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా ఇస్తున్నందుకు వీరు ఇంత కష్టపడి చేస్తున్నటువంటి ఈ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే మా అక్క చెల్లెలందరికీ, చౌదరి గారికి, బాపి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే మన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ముగ్గుల పోటీలు కానీ, ఆటల పోటీలు కానీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పిల్లలు కూడా మనకి ఇలాగే మనం ఏదైతే కలిసి చేస్తున్నామో అదే విధంగా వీరు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మన 19వ వార్డులో ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతికి
ఈ యువజనోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా యువకులు చెడు సంస్కృతి అయిన జోదం, కోడి పందాలు, పేకాట వీటికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా సరైన దారిలోకి తీసుకురావడం కోసం, ఫ్యామిలీ అందరితో కూడా హ్యాపీగా ఉండడం కోసం ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల వద్ద ఈ యొక్క ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుంది కూడా ప్రతి ఏడాది కూడా. అలాగే మన 19వ వార్డు కానీ, మన 20వ వార్డు కానీ, 16వ వార్డు కానీ, 17వ వార్డు కానీ, 18వ వార్డు కానీ, ఇలా సుమారుగా మన టౌన్ వైడ్గా ఒక 7-8 వార్డులో డివైఎఫ్ఐగా, మహిళా సంఘంగా, సిఐటియుగా ఈ యొక్క ఆటల పోటీలు అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అల్లంపారు గ్రామంలో రైతుల యొక్క సమస్యల మీద ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నది. దీని ఉద్దేశం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు సుమారుగా 29 చట్టాలని, కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దాంట్లో భాగమే రైతులకి సంబంధించిందే. మరి ఇతరాలు ఇప్పుడు దాకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లా పరిధిలో ఆ జిల్లాలో కొత్త ఇథనాల్ కావాలంటే ఇథనాల్ ఉత్పత్తి చేసేదాని గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉండేది. ఆ హక్కుని ఈ రోజున కొత్త చట్టం తీసుకురావడం వల్ల రైతాంగానికి ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఈ కొత్త చట్టాన్ని అంటే రాష్ట్రాలకు ఉన్న హక్కుని కాలరాసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఇతరాలు మరి కొత్త విత్తనాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ విత్తన చట్టం చాలా ప్రమాదకరమైన చట్టం. ఇప్పటి వరకు మన రైతులు తనకు కావాల్సిన విత్తనాన్ని ఊడ్చుకున్న తర్వాత ఏదో ఒక మూల దాన్ని పండించుకుని విత్తనాలు కిళ్ళి లేకుండా భద్రపరుచుకుని మళ్ళీ పంట దాన్ని ఊడ్చుకునేవారు.
అయితే భవిష్యత్తులో అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బహుళజాతి సంస్థలు మనకు విత్తనాలు పంపిస్తాయంట. ఆ విత్తనాలే మనం ఊడ్చాలి. ఆ విత్తనాలు ఊడ్చిన తర్వాత మళ్ళీ పంటకు ఉపయోగపడతాయంటే మళ్ళీ పంటకు మొలకెత్తే పరిస్థితి లేదు. మళ్ళీ విత్తనాలు మనం కొనుక్కోవాలి. రెండోది ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ కూడా ఇవాళ మనం ఇక్కడ మన ఎరువులు అన్నీ కూడా మనం తయారు చేసిన ఎరువులు వాడుకుంటున్నాం. మనం భవిష్యత్తులో ఎరువులు కూడా వాడతా లేదు. వాళ్ళు చెప్పిన విత్తనం ఓడ్చాలి, వాళ్ళు చెప్పిన మందులే వేయాలి. అటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చిన చాలా ప్రమాదకరమైన చట్టం. ఇక మన రాష్ట్రం సంబంధించి ఇక్కడ వ్యవసాయ రంగం ఆధారపడ్డ వాళ్ళు కౌలు రైతులు ఉన్నారు, సొంత రైతులు ఉన్నారు. దీంట్లో 50% మంది కౌలు రైతులే ఉన్నారు. ఈ రోజు కూడా కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ అనేది ఎక్కడ కూడా పడలే. రైతు రెండు విడతల కింద చేశాడు గవర్నమెంట్. తాడేపూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఇబ్బోస్ కింగ్స్ హోటల్పై గురువారం సాయంత్రం ఒక సమూహం దాడి చేసి ధ్వంసం చేసింది. పెంటపాడుకు చెందిన కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి ఈ హోటల్లో బిర్యానీలు పార్సిల్ చేయించుకుని తీసుకువెళ్లే సందర్భంలో హోటల్ నిర్వాహకులకు వీరికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఒక సమూహం వచ్చి హోటల్ని పూర్తిగా ధ్వంసం చేయడంతో తీవ్ర కలకలం రేపుతోంది. అద్దాలు పగలగొట్టి కుర్చీలు బల్లలు చెల్లాచెదురు చేసి తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు తయారీకి ఉపయోగించే వంట సరుకులను ఇష్టారాజ్యంగా విసిరేసి వీరంగం సృష్టించారు. సంఘటన సమాచారం తెలియగానే టౌన్ సీఏ ఆదిప్రసాద్ సిబ్బందితో హుటాహుటిన తరలి వచ్చారు. బుధవారం రాత్రి ఘర్షణ పడిన వారే గురువారం దాడి చేసి ఉండొచ్చని భావిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపూడెంలోని పైబైన వెంకటరామయ్య నిర్వహణలో సంక్రాంతి కోడి పందాల బరిలో గురువారం 1,53,00,000 పందెం జరిగింది. రాజమండ్రికి చెందిన రమేష్ గ్రూపు డాగా గోడిపుంజుకు, గుడివాడ ప్రభాకర్ గ్రూపుకు చెందిన తేతువా కోడిపుంజుకు 1,53,00,000 పందెం జరిగింది. ఈ పందాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీల్లో రాజమండ్రి రమేష్ గ్రూపుకు చెందిన డాగా విజయం సాధించింది. మొబైల్స్ కొంచెం వెనక్కి రండి. మొబైల్స్ వెనక్కి రావాలన్నా. తాడేపూడెం గ్రామదేవత శ్రీ 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 బలసలామ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఓ బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపినాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. కార్యక్రమంలో శ్రీరంగం అంజితో పాటు దాట్ల జగన్నాథరాజు, చవాకుల రమణ, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్పారావు గారు అన్నదానికి 100 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి బలసలమ్మ తల్లి ముందుగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఆ బలసలమ్మ ఆశీస్సులతో కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజున కనుమ రోజున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా అమ్మవారి దర్శనాన్ని అందించడంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా
ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు మరియు భక్తుల సహకారంతో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ 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 బల్సులమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో పట్టణ ప్రముఖులు, పురప్రజలు సహాయ సహకారాలతో ఈ సంవత్సరం మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 27వ తారీఖునేమో మహా అన్న నివాదన కార్యక్రమంతో అమ్మవారికి జాతర కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 15 రోజులు కూడా పెద్దలు, దేవజ్ఞులు అమ్మవారి ఆజ్ఞతోటి ఎటువంటి వివాహాది కార్యక్రమాలు జరిపించుకోకుండా అమ్మవారు జాతర కార్యక్రమంలోనే ప్రతి కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై బల్సం తల్లి. శ్రీ శ్రీ బల్సం తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం నాడు భక్తుల యొక్క సహకారంతో ఆలయ నిర్వాహకుల యొక్క సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 21వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అన్ని వార్డులో ఉన్నటువంటి దేవాలయాల వద్ద ముందు రోజే అక్కడ అందరికీ కూడా మైక్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ తాడేపూడెం ఉన్న భక్తులందరూ, పట్టణంలో భక్తులందరూ కూడా ఈ 1,00,000 గాజుల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క గాజుల్ని ఎంతో శుభజోషంగా తీసుకుని అందరి కుటుంబాల్లో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబావి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సజ్జా సుబ్బు ఆధ్వర్యంలో మిత్రులు కలిసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రతిపాడు జనసేన కార్యాలయంలో గ్రామ జనసేన అధ్యక్షుడు చెరుకూరి జగత్ సోమశేఖర్ పుల్లాబాబితో కేక్ కట్ చేయించి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సజ్జా సుబ్బు, చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్ట రాంబాబు, మధ్య అప్పారావు, పాలూరి ప్రసాద్, వరద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే everybody చెప్పు. జన సైనికులకు, కూటమి నాయకులందరికీ కూడా పుల్లాబాబి గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వాగతం పలుకుతూ మమ్మల్ని అందరినీ కూడా బాబీ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించేందుకు జనసైనికులందరూ ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ జనసేనని తాడేపల్లిగూడ నియోజకవర్గంలో పరిచయం చేసిన వ్యక్తుల్లో పుల్లాబాబి గారు ఒకరిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు, అంతకుముందు చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారి పార్టీ ప్రధానాధికారిని పనిచేశారు. జనసేన పెట్టినప్పుడు ఆయన సీతాలో చందు గారిని కలుపుకుని పెంటపాడు మండలంలో అన్ని గ్రామాలు కూడా పాదయాత్ర చేయడం ద్వారా ఆ రోజు ఆయన చేసిన చొరవ మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే అధికారం వస్తాడో రాదో తెలియదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో 22 గ్రామాల్లో కూడా రాత్రి అక్కడే బస్ చేసి పాదయాత్ర చేయడం ద్వారా జనసేనను ఈ యొక్క నియోజకవర్గంలో నెలకొల్పిన వ్యక్తులు ఆయన ఒకటి నిస్సందేహంగా చెప్తున్నాం. జనసేన యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ, తర్వాత ఆయన పల్లిపోలు బాటలో చేసినప్పుడు కానీ పెంటపాడు మండలం ఆయన చురుకైన పాత్ర పోషించి ఇవాళ పెంటపాడు మండలంలో కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నామంటే బాబు యొక్క ప్రోత్సాహం, బాబు యొక్క చొరవ కూడా ఉందని నిస్సందేహంగా చెప్పగలం. మా మిత్రుడు పుల్లబాబికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పార్టీ తొలి నెల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అధికారం వచ్చేంత వరకు చాలా కష్టాన్ని కోర్చి, చాలా టైంను వెచ్చించి, తన బిజినెస్ని కూడా పక్కన పెట్టి, అంటే ఇవాళ ఈ జనసేన జెండా ఇక్కడ రెపరెపరాడడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యులు మా మిత్రుడు పుల్లాబాబి. మేము ఎంతో కష్టపడ్డాం. ఆ కష్టాన్ని ఫలితంగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ, అలానే స్టేట్లో ఉమ్మడి పార్టీ అధికారంలో ఉన్నందుకు మా కృషి మేము చేస్తాం. పుల్లాబాబి మా మిత్రుడు మరిన్ని పుట్టినరోజులు చేసుకుని మున్ముందు ఉన్నతమైన పదవులు అలంకరించాలని, ఒక మంచి నాయకుడిగా రాష్ట్రంలోకి అలాగే జిల్లాలోని
నియోజకవర్గంలోని గుర్తించినటువంటి నాయకులుగా ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిసెంబర్ 16వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు పెంటపాడు మండలం పడమరవేపుర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్త బోనం వీరయ్య కన్యాకుమారి దంపతులచే వైభవంగా జరిగాయి. శుక్రవారం గ్రామంలో రథోత్సవంతో ముగిశాయి. ధనుర్మాసంలో వరుసగా 4 శనివారాల్లో అయోధ్య బలరాముడు అవతారం, పాండురంగుడు అన్నవరం సత్యనారాయణ స్వామి అవతారం, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతారంలో దర్శనం ఇచ్చారు. ధనుర్మాస ఆఖరి రోజున మహారాజు అలంకరణతో దర్శనం జరిగింది. ఈ అలంకరణ ఆలయ అర్చకులు అవినాష్ నిర్వహణలో చేశారు. ఆలయ ధర్మకర్త బోనం వీరయ్య ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నాయుడు వెంకన్న, ఎండా వెంకటాప్పారావు, బాసంశెట్టి, రాము, చిన్నమిల్లి అబ్బులు, అన్నారం, నాగేశ్వరరావు, యేసు, భాస్కర్, గిత్తా గణేష్, చిన్నమిల్లి రాజు, ఎండా పెద్దిరాజు, బాయిశెట్టి సుబ్బారావు, ఈశ్వరరావు, ఎంపీటీసీ ఎండా సరస్వతి, రత్నం, గ్రామ పెద్దలు బొమ్మకంటి శర్మ, కసిరెడ్డి అబ్బాయి, అరిటాకుల సుబ్బరాజు, సానా సత్యనారాయణ, బోనం నాగ సత్యనారాయణ, బోనం ఆదిమూర్తి, శ్రీరామూర్తి, చిన్నమిల్లి తిరుమూర్తులు, వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3వ రోజుగా కనుమ రోజున పశువులకు పూజ చేసి కనుమ పండుగ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఉంగుటూరు మండలం నాచుకుంటలో గల గోపాలకృష్ణ గోశాలకు శుక్రవారం పెద్ద ఎత్తున మహిళలు, రైతులు వెళ్లి గోపూజ చేశారు. గత 21 సంవత్సరాలుగా గోశాలకు వచ్చి భక్తులు కనుమ రోజున గోపూజ చేస్తుంటారు. పెంటపాడు మండలం ఒల్లూరుపల్లి గ్రామంలో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నూతన సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకొని ఒల్లూరుపల్లి గ్రామంలో ఉన్న 50 మంది అనాథులకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచి జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయబాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మడిపల్లి పుష్పావతి, గ్రామ నాయకులు దెయ్యం ఆంజనేయులు, శీలంశెట్టి ముసలయ్య, మడిపల్లి వెంకట్రావు, సూరాడ లక్ష్మణరావు, బాదంపూడి రవి, మేరీ, సి సుశీల గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రారంభించారండి. అప్పటి నుంచి కూడా మానుకోకుండా ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల అలాగా కొంచెం ఒక రోజు కాక 2 రోజులు ఇస్తా సాగుతా అలాగా పండుగ రోజులు కాబట్టి అండి ఇక్కడ మాకు 8 రెట్లకి ఇత్తం ఇవాళ ఇచ్చారండి. ఆయనకు ఆరోగ్యం గట్టి ఇవ్వాలని దేవుణ్ణి. మరి ఈరోజు మన ఒల్లూరుపల్లి గ్రామంలో మరి జాయ్ సంస్థ ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం జరుగుతున్న సేవ కార్యక్రమాలు మరి కొంత అనారోగ్యం గత సంవత్సరం మరి ఈ విధంగా మరి పనిచేసి అదేవిధంగా క్రిస్మస్ నూతన అది స్పర్శించి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి సంక్రాంతి కార్యక్రమంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మరి ఈ విధంగా మరి కొంతమందికి కొంతమందికి వస్త్రదానం చేయడం జరిగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాధవరం గ్రామంలో స్త్రీలకు ముగ్గులు పోటీలు, కుర్చీలాట, లెమన్ అండ్ స్పూన్, బాలులకు పరుగు, బాలబాలికలకు డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ యువకులను సన్మార్గంలో నడిపించడానికి ఆటల పోటీలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు జయమ్మ, కశ్యశ్రీను, ఆకుల తాతారావు, అడ్డగర్ల ప్రసాద్, బెల్లంకొండ చిన్న, విఆర్ఓ నాగరాజులు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్ చిన్ని, కె వెంకట్రావు, మంచల పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.